ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలిస్తే బాగుంటుందా, చంద్రబాబు గెలవాలా? జనం వస్తే బాగుంటుందండి. ఎందుకండి? అంటే అన్ని పనులు అభివృద్ధి అవుతున్నాయండి. ఉమ్. ఓకే, జగన్ గారు గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మీకు మంచి ఏం జరిగింది, ఏం మంచి జరిగింది? మంచి అంటే రైతు భరోసా కానీ స్కూల్ పిల్లలకి అమ్మఒడి వేయడం అన్నీ కూడా అభివృద్ధి అయ్యాయండి. స్కూల్స్ ఎలా ఉన్నాయండి అప్పటికిప్పటికి తేడా? స్కూల్ ఇప్పుడు అన్నీ బాగున్నాయండి, అన్నీ భోజనాలు అయ్యాయి, అన్నీ బాగున్నాయండి. మరి ఇప్పుడు పేదలకు వచ్చే పథకాలని ఇవ్వద్దంటూ ఈసీ కంప్లైంట్ చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు, మరి దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి అంటే ఓట్ల గురించి అని అభివృద్ధి ఎక్కువ జగన్ గారి గురించి ఇంత కక్ష పెట్టుకొని అలా చేశారండి అంతే. అంటే మొన్న ఫెన్షన్లు ఆపించేశారు, ఇవ్వకుండా సచివాలయాలకు వెళ్ళమన్నారు. ఇప్పుడు వచ్చేసి పథకాలను కూడా వద్దంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? పథకాలు అదేనండి మరి చెప్తాను కదండి అండి. పేదలకు వచ్చే పథకాలను అడ్డుకోవడం కరెక్ట్? అటు కరెక్ట్ కాదండి అది. అదే. ఓకే. సో మరి నెక్స్ట్ ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి జగన్ వస్తే మీ భూములు అమ్మేస్తాడు, తాకట్టు పెట్టేస్తాడని చంద్రబాబు అంటున్నాడు. మరి ఎవరి మాటలు నమ్ముతారు మీరు? అది అంత తప్పు అండి. జగన్ గారి మాటలు నమ్ముతాం. భూములు ఎవరో తీసుకోరండి, కాకపోతే అతను ఇచ్చినట్టు గుర్తింపుగా అలా వేసుకున్నారు అంతే. గుర్తింపుగా వేసుకున్నారండి ఫోటో అంతే, అంతేగాని భూములు తీసుకున్నంత ఇది ఉండదు కదంటే అండి అది. మరి ఇంకా పథకాలన్నీ అందుతున్నాయండి అందరికి? అందరికీ అందుతున్నాయండి. మీకే పథకాలు ఉంది? మాకు అంటే అమ్మఒడి వస్తుందండి, మా అమ్మకి పెన్షన్ వస్తుంది. సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగున్నదండి. ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తుండ్రు, తెల్లజాని 5 గంటలకు వచ్చి ఇచ్చేస్తుండ్రు. ఓకే. మరి సచివాలయాలకి ఏమైనా వెళ్తే మీ పనులు ఏమైనా జరుగుతాయి? పనులు అవుతున్నాయండి. భూములకి రాలేని అన్నీ సర్వే చేశారండి.